హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే సీరియల్లో చాలా ఎమోషనల్ మరియు హై వోల్టేజ్ డ్రామాతో నిండిపోయింది. దమయంతిని ఎలాగైనా చంద్ర దగ్గరికి తీసుకెళ్ళి తన ప్లాన్ వర్కౌట్ చేయాలనుకుంటుంది మధు. కానీ క్యాబ్ సడన్గా ట్రబుల్. అదే సమయానికి యశ్ అక్కడికి చేరుకోవడంతో సీన్ రివర్స్ అవుతుంది. నాన్న 2 రోజుల్లో వస్తారని చెప్పినా ఇప్పటికిప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి అమ్మను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇదంతా నీ స్వార్థం కోసం నువ్వు చేస్తున్న కుట్రలు కావా? అంటూ యశ్ వేసిన ప్రశ్నలకు మధు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవుతుంది. గుండెల్లో భయం మొదలైన పైకి మాత్రం ఏమీ తెలియనట్లు, కేవలం అత్తమ్మ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కవర్ చేయడానికి పరమ దారుణంగా ట్రై చేస్తూ ఉంటుంది మధు. ఒకవైపు యశ్ మధుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, మరోవైపు దమయంతి పడుతున్న నరకం చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. చంద్రని చూడకుండా తాను ఒక్క క్షణం కూడా బతకలేనని, తన ప్రాణం పోతున్నట్లు ఉందని దమయంతి కన్నీరు మున్నీరవుతుంది. యశ్, సింధు, నన్ను ఆపకండ్రా, మీ మావయ్య గారు లేని ఇల్లు నాకు శ్మశానంలా కనిపిస్తుంది. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. నన్ను నా భర్త దగ్గరికి వెళ్ళనివ్వండిరా, పుణ్యం ఉంటుంది అంటూ దమయంతి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తుంది. యష్ను గట్టిగా పట్టుకొని నిలదీసేసరికి ఇక యష్ తన గుండెల్లో దాచుకున్న అగ్నిపర్వతాన్ని ఆపుకోలేకపోతాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా, నోట మాట రాకపోయినా గుండెలు పగిలేలా ఏడుస్తూ, నాన్న ఇక లేరమ్మా, ఆయన చనిపోయారు, మనల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారమ్మా అని అసలు నిజాన్ని బాంబు పేలుస్తాడు. ఆ మాట వినగానే ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే, చంద్ర చనిపోయాడనే వార్త విన్నాక కూడా మధ్యలో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ, కళ్ళల్లో నీరు కానీ రావు. పైగా ఇంత పెద్ద విషయాన్ని మాకు చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎలా దాస్తారు? మీ వెనక ఉన్న రహస్యం ఏంటి? అంటూ ఇంకా గట్టిగా అరుస్తూ తన పరమ రాక్షస బుద్ధిని బయట పెట్టుకుంటూ ఉంటుంది మధు. భర్త మరణ వార్త వినగానే దమయంతి ప్రాణం ఒక్కసారిగా అనంత వాయువుల్లో కలిసిపోయినంత పనవుతుంది. అంతటి సున్నితమైన మనసు ఆ ఘోరమైన నిజాన్ని అసలు తట్టుకోలేకపోతుంది. గుండె పగిలేలా ఒకే ఒక్క కేక పెట్టి కళ్ళు తిరిగి అక్కడికిక్కడే కింద పడిపోతుంది. దాంతో కంగారు పడిన యశ్, సింధు వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కు తీసుకెళ్తారు. హాస్పిటల్లో స్పృహ వచ్చిన తర్వాత దమయంతి ఏడ్చిన తీరు యష్ని, సింధుని ఏడిపించేలా చేసింది. దేవుడా, ఎంత పని చేశావు, నా భర్తను చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేశావా అంటూ ఆమె పెట్టిన కేకలు హాస్పిటల్ గోడలను సైతం కదిలించాయి. తీవ్రమైన మానసిక ఆందోళన వలన దమయంతి దెబ్బతింటుంది. చంద్ర చనిపోయాడనే నిజాన్ని ఆమె మనసు, మెదడు అస్సలు అంగీకరించలేకపోతాయి. దాంతో ఆమెకు అంటే లేమి ఉన్నట్లు ఊహించుకునే మానసిక జబ్బు మొదలవుతూ ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చాక కూడా దమయంతి పక్కనే చంద్ర కూర్చొని ఉన్నట్లు భ్రమపడుతూ ఉంటుంది. మధు అయితే ఇందులో సస్పెన్స్ ఏదో దాగి ఉంది. చంద్ర నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి ఒక చీకటి గదిలో బంధించడం, ఆ తర్వాత అనుకోకుండా జరిగిన గొడవలో యశ్ చేతిలోనే గన్ షూట్ అవ్వడం నేను కళ్ళారా చూశాను అని మధు ఒక పెద్ద పొలిటీషియన్తో ఫోన్లో చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యశ్ మరియు సింధు కలిసి చంద్రది ఫ్లైట్ యాక్సిడెంట్లో జరిగిన మరణం అని ఎందుకు కలరింగ్ ఇస్తున్నారు అంటుండగా, పొలిటీషియన్ అన్నీ నేను కనుక్కుంటాను మధు, నువ్వేం కంగారు పడుకు అని చెప్తూ ఉంటాడు. సరే, నేను ఇంకా లోపలికి వెళ్తానని చెప్పేసి మధు కాల్ కట్ చేస్తుంది. యశ్, సింధు, అదిగో ఆ పక్కనే కూర్చున్న మీ మావయ్య గారికి కూడా గొంతు ఎండిపోతున్నట్లుంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇవ్వండమ్మా అని పిచ్చిగా నవ్వుతూ మాట్లాడుతుంది. దమయంతి మానసిక స్థితిని చూసి యశ్, సింధులు గుండెలు పగిలేలా షాక్కు గురవుతూ ఉంటారు. డాక్టర్లు కూడా దమయంతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉండడం అయితే జరుగుతుండడంతో ఈ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ సీరియల్ రాబోయే రోజుల్లో ఊహించని మలుపులతో, గుండెలు పిండేసే సెంటిమెంట్తో సాగుతుంది. మధు వేసే కుట్రలకు యశ్, సింధులు ఎలా చెక్ పెడతాడు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో అయితే, మరోవైపు భాగ్యం తన మనవడు తేజను గుండెలకు హత్తుకొని
తేజ మీ నాన్న ఇంకా మనకు లేర్రా, మనల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. బామ్మ మనవడు బంధం వారి నిస్సహాయత చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దమయంతి హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, తాతయ్య ఇంకా రారా నానమ్మ, మన కోసం బొమ్మలు తెస్తా అన్నారు కదా, ఎప్పుడు వస్తారు అని చాలా అమాయకంగా అడుగుతారు. ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక చంద్ర లేడనే గుండెకోతను లోపల దాచుకోలేక దమయంతి అక్కడే కింద కూలబడిపోతుంది.